మా సొంత బాబాయ్ హత్యలో ఉన్నటువంటి నిందితులు కాపాడుతున్నాడు దొంగను కాపాడుతున్న వాడు దొంగే సార్. మనం ఈ రోజు ఒక దొంగకి ఆశ్రయం ఇచ్చామంటే మనల్ని కూడాను న్యాయస్థానాలు ఒక దొంగగానే తీసుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని వారి సోదరు మెన్షన్ చేశారు. సరే మళ్ళీ వస్తాను, దయచేసి జగదీష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో జరిగిన విషయాలు చిన్న పిల్లాడికి కూడా తెలుసు. కాస్త కూస్తో పరిజ్ఞానం ఉన్న పిల్లాడు కూడా ఈ దౌర్భాగ్య పరిపాలన చూశారు, లా అండ్ ఆర్డర్ లేని పరిపాలన చూశారు. మీరు నిజంగా నిబద్ధత కలిగిన వాళ్ళైతే చంద్రబాబు గవర్నమెంట్ లో జరిగిన తప్పుల్ని ఎందుకు మీరు నిరూపించలేకపోయారు? తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒరిజినల్ కేసులు ఎవరైతే వివేకానంద రెడ్డిని చంపారు ఆ విషయంలో మీకు అవేర్నెస్ లేదు అన్నప్పుడు ఆయన చావుని సిబిఐకి ఇస్తామని చెప్పింది మీరే, వద్దనింది మీరే. మిమ్మల్ని నమ్ముకున్న సొంత చెల్లెలు పక్క రాష్ట్రానికి పోయింది మీరే. అరే మీరు నిజాలు చెప్పడం నేర్చుకోండి. ఫస్ట్ అబద్ధాలు పదే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి బతకడం ఎంతకాలం అవుతుంది? పక్క రాష్ట్రంలో కూడా చూసాం. ఎవరైనా రాజకీయ నాయకులు వాస్తవాలపైన కొన్నాళ్ళు రాజకీయాలు చేయించామో కానీ అన్ని వేళల్లో అంతమందిని మోసం చేయలేరు. ఈ రోజు కూడా పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని మోసం చేయడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పుడు మాటలు చెప్పడానికి మీరు వాలంటీర్లని ఆయుధాలుగా వాడుకుంటున్నారు. మిత్రులు అన్నట్టు అందరూ వాలంటీర్లు తప్పుడు వాళ్ళు కాదండి. కానీ వాలంటీర్లలో చాలా మంది వీళ్ళు లోపరుచుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారండి. ఇందులో అనుమానం లేదు. నేను ఒక చిన్న విషయం చెప్పి కంప్లీట్ చేస్తానండి. వాలంటీర్ అంటే ఏంటండి? వాలంటీర్ అంటే అర్థం ఏంటి? స్వచ్ఛందంగా పనిచేయడం, స్వచ్ఛందంగా సహాయం చేయడం. వాళ్ళకి గౌరవ వేతనం ఉంటుంది, అది ఉద్యోగం కాదు. ఇలా వాలంటీర్ అంటారు, అది ఉద్యోగం అంటారు. ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? మీకు పిచ్చి ఉంటే మీ పిచ్చి మీకు డాక్టర్ దగ్గర చూపించుకోండి. మిగతా వాళ్ళని పిచ్చి వాళ్ళు చేయడానికి ఎందుకు? మీరు మానసిక రోగులు అయితే దానికి మందులు వాడండి. వాలంటీరా ఉద్యోగ? వాలంటీర్ అయితే ఉద్యోగం అయితే వాలంటీర్ అనే పదం వాడద్దండి. వాలంటీర్ అయితే ఉద్యోగం అనే పదం వాడద్దండి. ఈ మాత్రం చేత